నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే అండి. నమస్తే. నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మనం చూసాం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెద్దలు ప్రముఖులు వెళ్ళారు. అలానే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళారు. మరోపక్క మహానాడు జరుగుతోంది. ఏం చెప్తారు? అంటే ఎన్టీ రామారావు గారి 103వ జయంతిని జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ. సెలబ్రేషనే తప్ప నిజంగా ఆయన భావజాలానికి సంబంధించినటువంటి ఆయన సినిమాల్లో ప్రతిపాదించినటువంటి అభిప్రాయాలను కొనసాగించే వాళ్ళు ఎవరు కనిపించటం లేదు ఆయన కుటుంబంలో నుంచి కూడా. అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఆయనకు ఒక థియరీ ఉంది. ఆయన నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక కూటమిని పెట్టడం వెనకాల నిజానికి భారతదేశం అనే ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశాడు. ఆయన చేసినప్పటికీ ఆయన నేషనల్ ఫ్రంట్ అనే ఒక ఫ్రంట్ పెట్టడం వెనకాల ఆయనకున్న అభిప్రాయం ఏంటంటే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలోకి తీసుకురాగలిగినప్పుడు మాత్రమే ఫెడరలిజం వర్ధిల్లుతుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఢిల్లీలో పలకాలి అంటే ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావాలి, జాతీయ పార్టీలు కాదు అని ఆయన బలంగా నమ్మాడు, అది చెప్పాడు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీతో అంటకాగుతోంది. అంటకాగటం మాత్రమే కాదు, ఎన్డీఏ కూటమిలో క్రియాశీలకంగా మారిపోయి ఉంది. అలాగే ఆయన సినిమాల్లో ద్రవిడవాదాన్ని ప్రమోట్ చేశాడు. ఆయన చాలా స్పష్టంగా శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో రావణ పాత్ర వేసి ఎన్టీ రామారావు గారు రాముడు అడవికి రావటం అనే దాని వెనకాల కుట్ర ఉంది అని ఒక డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ కుట్ర ఏమిటంటే ఆ మునిమృత్యుల ప్రేరణతో, ఆయన యాక్చువల్ డైలాగ్ ఇది, మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముడిని చూడాలి అంటాడు ఆయన. యూట్యూబ్లో ఉంది డైలాగ్, చూసుకోవచ్చు ఎవరైనా సరే. శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో ఇది కీలకం. అంటే మునిమృత్యుల ప్రేరణతో అని ఎందుకన్నాడు ఆయన అంటే, అడవికి వచ్చినటువంటి మునులు తపస్సు చేసుకుంటున్నారు, ఏదో ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నారు అనేది బూటకం. వాళ్ళు ఇక్కడ దండకారణ్యంలోకి వచ్చి రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇక్కడున్న సంపదలు, ఇక్కడున్నటువంటి పరిపాలకులు, వీళ్ళకి సంబంధించిన వివరాలన్నీ అయోధ్యకి చేరేయటం కోసం వీళ్ళు తపస్సుల పేరుతో ఇక్కడికి వచ్చారు, వీళ్ళందరూ గూఢచారులు, మునులు కాదు అని ఆయన సినిమాలో మాట్లాడి ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ సంపదల్ని కొల్లగొట్టడం కోసం రాముడు వచ్చాడు. ఇది ప్రోగ్రాం. ఆయన ఏదో తల్లి మాట జవదాటకూడదు, తండ్రి మాట జవదాటకూడదు అని అడవులకు వచ్చాడు, ఇవన్నీ బూటకం అని సినిమాలో స్ట్రైట్గా ద్రవిడవాదాన్ని ప్రస్తావించినటువంటి దర్శక రచయిత ఆయన ఎన్టీఆర్. ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అనేది కూడా ఎవరూ చేయలేదు. తెలుగు సినిమా రంగంలో అలాంటి భావజాలాన్ని మాట్లాడినటువంటి నటుడు ఇంకొకటి కనిపించడు. ఆయన యమగోళ సినిమాలో తీవ్రమైన పురాణ విమర్శ ఉంటుంది. తీవ్రమైన పురాణ విమర్శ అంటే ఇంద్రుడిని ఆయన నిలదీసి అడిగేటువంటి ప్రశ్నలు, అలాగే యముడిని నిలదీసి అడిగేటువంటి ప్రశ్నలు, పౌరాణిక విమర్శ అనేది ఏ స్థాయిలో చేయొచ్చు అనే దానికి ఒక మోడల్. అలాంటి సన్నివేశాలు ఆయన నటించిన సినిమాల్లో అనేకం దొరుకుతాయి. అంత స్పష్టంగా ద్రవిడవాదాన్ని సినిమాల్లో ఎందుకు మాట్లాడాడు ఆయన అంటే, ఆయనకు ఒక పునాది ఉంది. ఆయన పుట్టింది నిమ్మకూరుకి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి అంగళూరు అనే ఊళ్ళో త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అక్కడ పుట్టాడు. అక్కడ నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. అక్కడ నుంచి తెనాలిలో సూతాశ్రమం పెట్టాడు ఆయన. ఎన్టీఆర్ కూడా నిమ్మకూరు నుంచి గుంటూరు వరకు విస్తరించింది ఆయన ప్రారంభ జీవితం. అంటే ఆయన ఏసీ కాలేజీలో చదువుకున్నాడు డిగ్రీ. ఏసీ కాలేజీలో చదువుకోవడం ఎందుకు, ఆయన ఊరి దగ్గరలో ఉన్న మచిలీపట్నంలో కూడా డిగ్రీ ఉంది అప్పుడు. ఈయన వాంటెడ్గానే గుంటూరు ఏసీ కాలేజీలో చదివి అక్కడ ఉండగా ఆయన నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో ఒక నాటక సమాజం పెట్టి నాటకాలు ఆడేవాడు. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చాడు. 46 ఆ ప్రాంతాల్లో మెడ్రాస్ చేరుకున్నాడు ఈయన. మెడ్రాస్ చేరుకునే టైంకి ఇక్కడ పెరియార్ యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది. దాంతో కూడా ఈయన ఐడెంటిఫై అయ్యాడు. అందుకని ఆయనలో ద్రవిడవాదం ఇంకింది. అందుకని ఆయన, మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు, మీ పార్టీ పేరు ఏమిటి అని ఒక జర్నలిస్ట్ అడిగితే ఓపెన్గా నేను తెలుగువాడిని, నా పార్టీ పేరు తెలుగుదేశం అన్నాడు, అంతే క్యాజువల్గా.
అంటే ఆ మాట అనటం వెనకాల కూడా ఆయనలో ఆ ద్రవిడ సిద్ధాంతం తాలూకా ప్రభావం ఉంది కాబట్టే ఆ మాట అన్నాడు, అనగలిగారు. అనగలిగాడు. అందుకని ఆయన రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ ఒకటే మాట్లాడాడు, కొత్త విషయాలు ఏం లేవు. అక్కడి నుంచి ఇక్కడికి కొత్త విషయాలు ఏం తీసుకురాలేదు ఆయన, పాత విషయాలే పట్టుకొచ్చాడు. ఆయన విభీషణుడితో మాట్లాడే డైలాగ్ ఒకటి ఉంటుంది అదే సినిమాలో, పట్టాభిషేకంలోనే, నువ్వు మన దేశ స్వాతంత్రాన్ని ఆత్మగౌరవాన్ని ఆ రాముడి పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నావు అంటాడు. ఇదే డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాడు. లోకల్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మీరు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అన్నాడు. సేమ్ డైలాగ్, తేడా ఏం లేదు. రాముడి పాదాల దగ్గర అన్నాడు అక్కడ, ఇక్కడ ఢిల్లీలో అన్నాడు. అది తప్ప మిగిలిందంతా సేమ్ డైలాగే. కాబట్టి ఆయనలో ఒక ఇంటిగ్రిటీ కనిపిస్తుంది. సినిమా నటుడిగాను, దర్శకుడిగాను, రచయితగాను ఆయన ఎప్పుడూ కూడా పక్క నిర్మాతలను ఇబ్బంది పెట్టాలనుకున్నవాడు కాదు. తన ఐడియాలజీ చెప్పాలనుకుని తీసిన ప్రతి సినిమా తన బ్యానర్లో తీసుకున్నాడు, తన డైరెక్షన్లో తీసుకున్నాడు. బయట నిర్మాతలకి కమర్షియల్ సినిమాలు చేశాడు, కమర్షియల్ విజయాలు, అద్భుతమైన విజయాలు సాధించి పెట్టాడు వాళ్ళకి. అంటే ఒకే సంవత్సరం 3 175 డేస్ సినిమాలు ఉన్నటువంటి హీరో ఆయన. అంటే 77వ సంవత్సరం జనవరిలో దానవేరు సూరకర్ణ రిలీజ్ అయింది, అది 175 డేస్ సినిమా. ఏప్రిల్లో అడవిరాముడు, అది 4 కోట్లు వసూలు చేసిన సినిమా అప్పట్లో ఆ రోజుల్లో. అలాగే అక్టోబర్లో యమగోళ సినిమా, ఒకే సంవత్సరం 3 175 రోజుల సినిమాలు. అది ఎవరికైనా సాధ్యమా అనేది చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు అంత గొప్ప నటుడు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే గొప్ప రాజకీయ నాయకుడు. ఆయన ఐడియాలజీతో ఆయన పార్టీని తీసుకున్న ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన ఏదైతే ఒక పాయింట్ అనుకున్నారో, ఉద్దేశం అనుకున్నారో దానికి తగ్గట్టు పరిపాలిస్తున్నారా అనేది ఒకటి పూర్తి భిన్నం. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ గారి వైపు అందరూ చూస్తున్నారు, ఎందుకంటే వారసుడిగా ఉన్నది అల్లుడు కాదు మనవడు అంటున్నారు. సో ఈ రోజు మనం జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు మరొక్కసారి ఈ వ్యాఖ్యలు, ఈ ఉద్దేశాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరికి ఉన్న పోలికలు ఏంటి? చూడడానికి మాత్రమేనా, లేకపోతే ఎక్కడైనా వ్యక్తిత్వంలో కూడా? ఎన్టీఆర్ సినిమాల్లో అంటే జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న సినిమాల్లో ఎక్కడ పొలిటికల్ ఐడియాలజీనో లేకపోతే ఆయన చెప్పిన ద్రవిడ ఫిలాసఫీనో ఈయన సినిమాల్లో ఎక్కడ ప్రస్తుతానికైతే కనిపించదు. అయితే ఒక వాక్యూమ్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడానికి వాక్యూమ్ ఉంది. ఎందుకంటే ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు ఏదో పద్ధతిలో ఎన్డీఏతో ట్రావెల్ అవ్వాలి అనుకుంటున్నవే. వైసీపీ కూడా మొన్నటి వరకు అలాగే వ్యవహరించింది. కానీ నిన్న మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు సర్ గురించి మాట్లాడాడు కార్యకర్తల సమావేశంలో. మాట్లాడటం ద్వారా ఒక హోప్ ఇచ్చాడు ఆయన. ఈయన కొంచెం భిన్నంగా ప్రయాణించాలని అనుకుంటున్నాడా అనే హోప్ మొదలైంది. అంతకు ముందు వాక్యూమ్ ఉంది, ఇప్పటికీ ఉంది. నిజానికి యాంటీ ఎన్డీఏ స్టాండ్తో ఒక బలమైనటువంటి నినాదంతో ఎన్టీఆర్ గనక పార్టీ పెడితే ఈయన వెనకాల ర్యాలీ అయ్యే ప్రజలు చాలామంది ఉంటారు అక్కడ. కానీ ఆ ధైర్యం చేసే పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఉన్నాడా అనేది డౌట్. ఎందుకంటే ఆయన ప్రస్తుతం కెరియర్ మీద ఫోకస్ చేసి ఉన్నాడు. ఆయన కమిట్ అయిన ప్రాజెక్టులు కంప్లీట్ అవడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ఇప్పటి హీరోలు ఆ రోజుల్లో లాగా సంవత్సరానికి 7 సినిమాలు 8 సినిమాలు చేయట్లేదు. చాలా స్పష్టంగా 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతుల్లో 3 సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలు కంప్లీట్ అవడానికి కనీసం 6 ఏళ్ళు పడుతుంది. కాబట్టి 6 ఏళ్ల వరకు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఊహించలేము. కానీ అభిమానుల్లో ఒక ఆకాంక్ష ఉంది. అంటే ఫ్యాన్స్ కన్సాలిడేట్ అయి ఉన్నటువంటి హీరోలు తెలుగులో ఇద్దరే కనిపిస్తారు. ఒకటి జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కన్నా కూడా అల్లు అర్జున్ బలంగా ఉన్నాడు ఆ ఏరియాలో. కాబట్టి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగలిగితే అభిమానుల్ని తమతో నడిపించుకోగలిగినటువంటి సమర్థత వీళ్ళిద్దరికీ ఉంది. అందుకని వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీ పెట్టి నడపగలిగిన సమర్థత ఉంది. విజయ్ గురించి కూడా ఏదో మాట్లాడుతున్నాడు నిన్న ఆయన, పవన్ కళ్యాణ్. ఆయన ఏదో ఆఖరి నిమిషంలో సోషల్ మీడియాలో హాలోగ్రామ్స్ ఇవన్నీ చూపించి ఆయన ఒక ప్రభావం వేశాడు అంటున్నారు. కానీ 2009 నుంచి ఆయన జర్నీ ఉంది. ఆయన అభిమానుల్ని కన్సాలిడేట్ చేసుకుంటూ ఊరూరు గ్రామం గ్రామం అలా వాళ్ళని
ఎంకరేజ్ చేసుకుంటూ ఒక నిర్మాణంలోకి పట్టుకు రావడం అనేది 2009లో మొదలుపెట్టాడు ఆయన. కొత్తగా అంటే 2014లో ఆయన పార్టీ చెప్పుండొచ్చు, కానీ పార్టీ పెట్టాలనే ఆకాంక్ష అప్పుడు చెప్పాడు, కానీ 2009 నుంచి పునాది ఉంది. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం దానికి ఒక షేప్ ఇచ్చి మాట్లాడాడు. కాబట్టి 2 ఏళ్లలో అధికారం అని మాట్లాడుతున్నారు. 2 ఏళ్ళు కాదు, 2009 నుంచి ట్రావెల్ ఉంది. అది చూడాలి. ఆయన సైకిల్ వేసుకుని వెళ్ళి ఓటు వేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చూడాలి. సో అలాంటి ప్రోగ్రాం ఏదైనా చేయగలిగితే ఎన్టీఆర్కి అవకాశం ఉంది, కానీ ప్రస్తుతం ఆయన వచ్చే మూడ్లో లేడు, దూరంగా ఉన్నాడు. రాజకీయాల్లోకి వస్తే కనుక ఆయనకు ఛాన్స్ ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.